హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట అయితే 25 రూపీస్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ చాలా ఈజీగా ఇంట్లోనే మనం వీటిని రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కాజు, బాదం, పిస్తా అంతా క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనమైతే ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ ఉండాలండి. అప్పుడే ఈ లడ్డూలు అనేటివి చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్గా ఉంటాయి. ఇప్పుడు మనం వీటిలోకి కాజు, బాదంని వేసేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి. ఎందుకంటే మాడిపోతే లడ్డు టేస్ట్ అనేది మారిపోతుందండి. చాలా లైట్గా ఉండాలండి ఫ్రై చేసుకోవడం. ఇప్పుడు మనం ఇందులోకి ఎండు ద్రాక్ష, పిస్తాని కూడా వేసేసి ఇందులోకి తెల్ల నువ్వులు, పంకిన్ సీడ్స్, కర్బూజా విత్తనాలు, నల్ల నువ్వులు, అలాగే గసగసాలు, ఎండు కొబ్బరి తురుము వేసేసి అంతా వీటినన్నిటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ముందుగానే 1 టీ స్పూన్ వేసినాం కాబట్టి ఇప్పుడు మనం 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇవన్నీ రెడీ అయిపోయినాయండి. ఎక్కడ మాడలేదు. ఇలా మాడకుండా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మరో ఐటమ్ ఉందండి ఫ్రై చేసేది. నేనైతే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఖర్జూరాలని ఇలా విత్తనాలు తీసేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న ఈ ఖర్జూర పేస్ట్ని కూడా వేసేసి అంతా ఒకసారి ఇలా, ఎండు ఖర్జూరం కాదండి, మార్కెట్లో దొరుకుతాయి కదండి అలా ఖర్జూరాలు, వాటిని తీసుకొని ఇలా పేస్ట్ని అంతా నెయ్యిలో బాగా లైట్గా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి, మాడిపోతుంది. స్లో ఫ్లేమ్లోనే పెట్టి అన్నిటినీ కుక్ చేసుకోవాలండి. ఇలా బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని అన్నిటినీ బాగా గ్యాస్ ఆఫ్ చేసేసి అన్నిటినీ బాగా ఇలా కలిపేసుకోవాలండి. చూడండి నేనైతే వీటినన్నిటికీ బాగా పట్టేట్టుగా ఆ ఖర్జూర పేస్ట్ అంతా ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి. నేనైతే ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసినానండి. ఎందుకంటే తినేటప్పుడు పంటి కింద పడతా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఒక చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకోవడమేనండి. చాలా ఈజీ. చూడండి మీరే, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే మీరు అవే వేసి చేసుకోవచ్చండి. అవే ఇవే అన్నీ కాదు ఏమి. మెయిన్గా వచ్చి కాజు, బాదం, పిస్తా, కిస్మిస్, ఎండు కొబ్బరి, వీటితో అయినా మీరు ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను వీటితో నేను లడ్డు అనేది చేసేసుకుంటున్నానండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా, షుగర్ పేషెంట్స్ అయినా ఎవరైనా తినచ్చండి. స్వీట్లెస్ ఉంటాయండి ఈ ఖర్జూరాలు. ఎందుకంటే మనం చక్కెర, బెల్లం అనేది ఎక్కడ వాడలేదు కాబట్టి ఇందులోకి తేనెను కూడా వేసుకుంటారండి. నేనైతే ఏం వేయలేదు. ఇప్పుడు ఉండలన్నీ ఒక బాక్స్లోకి నేనైతే స్టోర్ చేసుకుంటున్నానండి. ఇది 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఎప్పుడైనా వీటిని స్టోర్ చేసుకుంటే తినేకి చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఎండిపోకుండా ఇలా ఎయిర్ కంటైనర్లో ఇలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.